సో ఇది చూడండి, టీవీల ఫోన్లు ధరలు రాబోయే 3 నెలల్లో భారీగా పెరగబోతున్నాయంట. అంటే ఇప్పుడున్న వాటిపైన 30% పెరిగే ఛాన్స్ ఉందంటండి. అంటే ఇప్పుడు ఏదన్నా టీవీ సపోజ్ ఒక ₹1,00,000 ఉందనుకోండి, అది 1,30,000 అవుతుందంట. ఈ 2 మంత్స్లో టీవీలు ఫోన్లు విపరీతంగా పెరిగిపోతాయి. ఎందుకంటే ఈ టీవీలు ఫోన్లలో వాడే చిప్స్ ఏవైతే ఉంటాయో ఆ చిప్పుల్ని ఇప్పుడు ఏమవుతుంది అంటే వాటన్నిటిని కూడా ఏఐ కంపెనీలు కొనేస్తున్నాయి 90%. ఎందుకంటే ఏఐ తయారు చేయాలంటే వాటి కోసం ఈ చిప్స్ యూసేజ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఎక్కువ రేటు పెట్టి కొనేస్తున్నారు. కాబట్టి మార్కెట్లో విపరీతమైన షార్టేజ్ కనిపిస్తూ ఉందంట. ఈ వచ్చే 2-3 మంత్స్లో దాదాపు అందుకే ఇప్పటి నుంచి ఆఫర్లు తగ్గించేశారంట. ఇప్పుడు ఈ అమెజాన్ వాళ్ళు నెక్స్ట్ మంత్ ఏదో పెడుతున్నారు కదా, రిపబ్లిక్ డే ఫెస్టివల్ ఏదో ఉంటుంది కదా, ఆ తర్వాత ఇక భయంకరంగా మారిపోయే అవకాశం కనిపిస్తుందంట. రేట్లు అయితే ఏమన్నా కొనుక్కునే వాళ్ళు ఇప్పుడే కొనుక్కోండి. సో కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా, ఫోన్ మార్చాలనుకుంటున్నారా, ల్యాప్టాప్ని అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారా, అయితే వెంటనే కొనేసేయండి. రాబోయే 2 నెలల్లో టీవీలు, ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్ల ధరలు గణనీయంగా పెరుగుతాయని చెప్తున్నారు. మైక్రోచిప్ల కొరత ఫలితంగా ధరలు పెరగటం, ఏఐని అందిపుచ్చుకోవటం ఇందుకు కారణాలుగా పేర్కొంటున్నాయి. మైక్రోచిప్ల కొరత ప్రభావం ఇప్పటికే కంపెనీలపై తీవ్రంగా ఉందని వివరించాయి. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం గడిచిన అక్టోబర్తో పోలిస్తే మైక్రోచిప్ ధరలు మార్చి కల్లా 120% పెరిగే అవకాశం ఉందండి. దీంతో టీవీ, ఫోన్ల కంపెనీ ధరలు పెంచక తప్పని పరిస్థితి వస్తుంది. ఈ ప్రభావం ఇప్పటికే మొదలైందని, అందుకే చాలా కంపెనీలు డిస్కౌంట్లను, క్యాష్ బ్యాక్ ఆఫర్లను తగ్గిస్తాయని నివేదిక వివరించింది. స్మార్ట్ ఫోన్ ధరల పెరుగుదల ఇప్పటికే ప్రారంభమైందంట. సో ధరల పెరుగుదల కారణంగా మొబైల్ ఫోన్ల అమ్మకాలు 10-12% పడిపోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. పడిపోయేది కూడా కనిపిస్తుంది, కానీ రేటు మాత్రం అత్యంత భయంకరంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. 30% అంటే దారుణంగా ఉంటుంది పెరిగేదా, ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ టీవీలు, స్మార్ట్ ఫోన్లు ఇట్లాంటివి కొనుక్కునే ల్యాప్టాప్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళు, లేకపోతే ఏమైనా బాగు చేయించుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడే చేయించేసుకోండి తొందరగా. ఇంకా పోయే కొందుకు ఇంకా రేట్లు పెరిగిపోయే అవకాశం బాగుంటుంది.